మీరు ఆల్రెడీ మా 1000 సబ్స్క్రైబర్ సెలబ్రేషన్ వీడియో చూసే ఉంటారు. చాలా మంది అడుగుతున్నారు అంత ఫాస్ట్ గా 1000 సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారని. సో ఎలా వచ్చారనేది ఈ వీడియోలో మీకైతే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మేమైతే ఓన్లీ 4 టిప్స్ మాత్రమే ఫాలో అయ్యాము. ఫస్ట్ వన్ వచ్చేసి షార్ట్ వీడియోస్. మేము ఓన్లీ 30 వీడియోస్ మాత్రమే చేసాము. సో అందులో ఆ 30 వీడియోస్ అన్ని షార్ట్స్ స్టార్ట్ చేసాము. ఎందుకంటే ప్రెసెంట్ అందరూ షార్ట్ వీడియోస్ చూడటానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో అందుకనే మేము స్టార్టింగ్ లో ఓన్లీ షార్ట్ వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. సెకండ్ వన్ వచ్చేసి షార్ట్స్ లోనే షార్ట్ లెంత్ వీడియోస్. సో షార్ట్ లెంత్ వీడియోస్ అంటే సో షార్ట్స్ లో మాక్సిమం 60 సెకండ్స్ అయితే ఉంటుంది. సో మేము 60 సెకండ్స్ అయితే ఏ ఒక్క షార్ట్ లోనూ యూజ్ చేసుకోలేదు. సో మేము మాక్సిమం 15 సెకండ్స్ వరకే చేసాము వీడియోని. సో మేము మాక్సిమం 10 to 15 సెకండ్స్ షార్ట్స్ మాత్రమే చేద్దామని ఫిక్స్ అయిపోయాము. మీరు మా ఛానల్ ని చూసి ఉంటే అన్ని వీడియోస్ బిలో 15 సెకండ్స్ మాత్రమే ఉంటాయి. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు మేమైతే ఎవరికి తెలియదు. స్టార్టింగ్ లోనే యూట్యూబ్ మా ఛానల్ ని పుష్ చేయాలంటే మీరందరూ మా వీడియోస్ ఎక్కువ టైం చూడాలి. సో అందులోనూ స్టార్టింగ్ లో వీడియోస్ లో మాకు అంత పర్ఫెక్షన్ రాకపోవచ్చు. ఎందుకంటే ఎర్లీ స్టేజ్ కాబట్టి కొంచెం యూట్యూబ్ మాకు తెలియదు కాబట్టి అంత పర్ఫెక్షన్ అయితే రాకపోవచ్చు. తక్కువ లెంత్ ఉంటే హాఫ్ వీడియో అయినా సరే చూసే ఛాన్స్ ఉంది. అలా అయితే యూట్యూబ్ మా వీడియోస్ ని రికమెండ్ చేసే స్కోప్ ఉంటుందని చెప్పి మేము షార్ట్ లెంత్ వీడియోస్ ప్రిఫర్ చేసాము. థర్డ్ వన్ వచ్చేసి కన్సిస్టెన్సీ. మాక్సిమం 2 days ఒక వీడియో అయితే అప్లోడ్ చేసేవాళ్ళం. 2 days or 3 days అలా. సో ఆ వీడియో కూడా సేమ్ టైంలో అప్లోడ్ చేసేవాళ్ళం. కన్సిస్టెన్సీ ఉంటే యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. మీరు మా వీడియోస్ అన్ని చూసి ఉంటే కనుక మా 4th వీడియోనే వైరల్ అయింది. కానీ మేము 20 వీడియోస్ చేసిన తర్వాత అది వైరల్ అయింది. యూట్యూబ్ లో కన్సిస్టెన్సీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ వచ్చేసి మీరు అంటే వ్యూయర్స్ ఆర్ ఆడియన్స్. మీ సపోర్ట్ ఉంది కాబట్టి మాకు ఇంత ఫాస్ట్ గా రీచ్ వచ్చింది. అలాగే వీడియో వైరల్ అయింది. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మాకు వచ్చారు. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాం. ఈ 4 టిప్స్ అనేది మేము ఫాలో అయినట్టుగా ఫాలో అయితే మీరు కూడా యూట్యూబ్ లో ఫాస్ట్ గా సక్సెస్ అవుతారు. చివరి వరకు ఎంతో ఓపికగా ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.